హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి నా వీడియో వచ్చేసి సింపుల్గా అలసంద గారెలు నా స్టైల్లో సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేశారో చూసేయండి. రెసిపీ నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నైట్ అలసందలు, ఒక గ్లాస్ అలసందలు, అందులో పావు కప్పు నేను మినపప్పు తీసుకున్నాను. మినపప్పు, పొట్టు మినపప్పు యూజ్ చేశాను. ఈ అలసందల్లో మనకు జిగురు తక్కువగా ఉంటుంది, వడలు విడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇందులో కొంచెం మినపప్పు వేసామంటే జిగురు బాగా వస్తుంది, వడలు వేయడం ఈజీ అవుతుంది. ఇలా ఓవర్ నైట్ నానబెట్టినవి అలసందలు తీసుకొని వీటిని మంచిగా ఒక్కసారి కడిగేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. మరీ పిండి టైట్గా ఉంది అంటే వడలు గట్టిగా వస్తాయి. పిండి ఈ మాదిరిగా కొంచెం లూజ్గా ఉండొచ్చు, పర్వాలేదు, వడలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మరీ పల్చగా అయిపోతే వడలు వేయడం రావు, ఆయిల్ పీల్చేస్తాయి. చూసారా, ఈ కన్సిస్టెంటీ ఉంది అంటే మనకు వడలు పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు కావాలి అనుకుంటే ఇలాగే ప్లెయిన్గా వేసేయచ్చు, లేదు అంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ప్లెయిన్గా ట్రై చేసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయలు ఇవి మధ్యలో అడ్డం వస్తే కొంచెం వేయడం కష్టమవుతుంది. లేకపోతే పర్లేదు, ఈజీగా హ్యాపీగా వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ముందు వాటర్లో కొంచెం చేయి తడుపుకొని ఒక బాల్ లాగా మనం పిండి తీసుకొని ఇలా వేళ్ళ మధ్యలోనే, వేలు సెంటర్కి వెళ్ళకూడదు, వేలు స్టార్టింగ్ ఎడ్జెస్లోనే మనం ఇలా వడ ఒత్తేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్లో ముంచి ఇలా బాల్ లాగా తీసుకొని ఈ వేళ్ళ స్టార్టింగ్లోనే మనం ఇలా ప్రెస్ చేసి సింపుల్గా హోల్ పెట్టేసి అందులో ఫింగర్స్ ఇలా వదిలేస్తే వడ సింపుల్గా పడిపోతుందండి. ఖచ్చితంగా ఒకసారి నేను చెప్పిన టిప్స్తో ట్రై చేయండి, ఈజీగా చేసేయచ్చు. ఇలా రెండు సైడ్స్ కాల్ చేసుకున్నామంటే రెడీ. మరీ హైలో పెట్టొద్దు, మాడిపోతాయి, లోపల ఉడకదు. అలాగని సిమ్లో పెట్టేస్తే నూనె పీల్చేస్తాయి. మీడియంలో పెట్టేసి ఇలా ఫ్రై చేసుకున్నామంటే సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోతాయండి. ఒకరోజు మంచి సండే రోజు నాటు చికెన్ లేదా నార్మల్ చికెన్తో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.